బాగున్నారా? భగవద్గీత మొత్తం ఎన్ని అధ్యాయాలు? వారానికి ఎన్ని శ్లోకాలు చదువుతుండారు? మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. 700 శ్లోకాలు ఉన్నాయి. వారానికి 10 శ్లోకాలు అంటే ఎన్ని వారాలు పడుతుంది? 70 వారాలంటే ఎన్ని నెలలు? నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు కదా ఒక నెల. 70 వారాలంటే ఎన్ని నెలలు అవుతుంది? అయ్యా ఎట్టనైనా 74తో భాగిస్తే ఏమవుతుంది? 70 వారాలు అవుతుంది. 4 వారాలు అయితే ఒక నెల. 70 వారాలు అయితే ఎన్ని నెలలు అవుతుంది? లెక్కెట్టేసుకోవాలంటే 4 వారాలు ఒక నెల అయితే ఏమి 40 వారాలు ఎన్ని నెలలు అవుతుంది? 10 నెలలు అయిపోతుంది. ఇంకెన్ని నెలలు మిగిలినాయి? 30. 70లో 40 వారాలు పోతే 30 వారాలు మిగులుతాను లేదా? ఇప్పుడు 10 నెలలు అయిపోయిందా? ఇంకా ఇంకొక 40 వేస్తే ఏమవుతుంది? ఇంకో 10 నెలలు అవుతుంది. అంటే 20 నెలలు అవుతుంది. మళ్ళీ ఎన్ని తక్కువ ఉంటాయి? 10 వారాలు తక్కువ ఉంటాయి. 10 వారాల కంటే ఎన్ని నెలలు? 2.5 నెల. అర్థమైందా? అంటే 20 నెలల్లో 2.5 నెలలు తీసేస్తే ఎంత? 17.5 నెల అవుతుంది. 12 నెలలు అయితే కదా ఒక సంవత్సరం. 18 నెలలు అయితే 1.5 సంవత్సరం కదా. 17.5 నెల అంటే 1.5 సంవత్సరం పడుతుంది. మనం భగవద్గీత అంతా చదివేదానికి ఎంత టైం పడుతుంది? 1.5 సంవత్సరం పడుతుంది. ఈ 1.5 సంవత్సరం మనం ఇంకొక పని కూడా చేసినాం అనుకో. ఏంటంటే అది 10 శ్లోకాలు చదివేది నేర్చుకున్నాం కదా, ఒక శ్లోకం కంఠస్థం చేసేయాలి. వారానికి ఒక శ్లోకం కంఠస్థం కూడా చేసేసినాం అనుకో. చేస్తాండారా? చెప్తాండారు కదా. అప్పుడు 70 వారాల కంటే ఒకసారి మనం భగవద్గీత అంతా చదివే కొద్దికి మనకు 70 శ్లోకాలు వస్తాయి. 10 సార్లు చదివినామంటే 700 శ్లోకాలు కంఠస్థం అయిపోయింటాయి. మళ్ళీ పుస్తకం అవసరం లేదు. అంతే కదా? అట్లా నేర్చుకోవాలి. సరేనా? అయితే ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. నేనేం మాట్లాడను మీరే చెప్పండి నాకు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. మీకు స్నేహితులు ఉండారా? ఉన్నారా? ఒకరు ఇద్దరు ఉండారా? 10 మంది 15 మంది కూడా ఉండారా? అట్లాగే మీకు శత్రువులు ఉండారా? ఎవరికి లేరా? నీకుండారా? ఎంతమంది ఉండారు? 2 ఉండారా? వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? తోషిని. రైట్. తోషినికి 2 శత్రువులు ఉన్నారు. నీకు వాళ్ళు శత్రువులు ఎందుకైనారో చెప్పు తోషిని. లేచి చెప్పు. వాళ్ళ పేర్లు చెప్పద్దు. ఒకవేళ వాళ్ళు ఏడుంటే ఫీల్ అవుతారు. అందువల్ల వాళ్ళ పేర్లు చెప్పకుండా వాళ్ళు నీకు ఎందుకు శత్రువులు అయినారో చెప్పు చూద్దాం. ఫ్రెండ్షిప్ కాకపోవడం శత్రుత్వం అని కాదు. ఇప్పుడు నువ్వు కూడా నాకు ఫ్రెండ్ కాదు, అట్లా నువ్వు నాకు శత్రువు అవుతావా? కాదు కదా. ఫ్రెండ్స్ కాని వాళ్ళంతా శత్రువులు అయిపోరు. శత్రువు ఎప్పుడు అవుతారు చెప్పండి? గొడవ ఎందుకు పడతారు చెప్పండి? అంటే ఒకటి ఏంటంటే నీకు నచ్చని పని చేస్తే గొడవ వస్తుంది. అంతే కదా. వాళ్ళిద్దరు కూడా నీకు నచ్చని పని ఏదో చేసి ఉంటారు కదా. నువ్వు వద్దని పని చేసి ఉండొచ్చు, లేదా నీకు నచ్చని పని చేసి ఉండొచ్చు, లేదా నీకు నచ్చిన దాన్ని వాళ్ళు తీసుకునేసి ఉండొచ్చు, లేదా నీకు నచ్చిన దాన్ని వాళ్ళు ఇవ్వకుండా ఉండొచ్చు. ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నీకు నచ్చని పని చేస్తే వాళ్ళు నీకేమవుతారో? శత్రువులు అవుతారు. కూర్చో తోషిని. అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ పని చేసినంత మాత్రాన ఏమైపోయింది? నీకు లాభమా నష్టమా? నష్టం ఉంటేనే నువ్వు బాధపడతావు. లాభం ఉంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకుంటావు. ఉదాహరణకి ఎల్లయ్య అనేసి ఒకడు ఉన్నాడు అనుకో, పుల్లయ్య అనేసి ఇంకొకడు ఉన్నాడు అనుకో. పుల్లయ్య రోజు బడికి వచ్చేటప్పుడు 2 చాక్లెట్లు తీసుకొని వస్తాడు. పుల్లయ్య ఎన్ని చాక్లెట్లు తెస్తాడో? 2 చాక్లెట్లు తెస్తాడు.
ఎల్లయ్యకి ఒకటి ఇస్తాడు, ఒకటి వాడు తింటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ స్నేహితులా శత్రువులా? స్నేహితులు. ఎందుకు? ఆ ఎల్లయ్యకి ప్రతిరోజు లాభం వస్తా ఉంది పుల్లయ్య వల్ల. అర్థమైందా? ఇట్లా కాకుండా పుల్లయ్య ఒక చాక్లెట్ తెచ్చుకున్నాడు, ఎల్లయ్య ప్రతిరోజు లాక్కుంటా అన్నాడు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరికి ఏమవుతుంది? అప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులా శత్రువులా? అంటే నీకు లాభం కలిగిస్తే స్నేహం, నీకు నష్టం కలిగిస్తే శత్రువు. ఇది క్లియరా? కాబట్టి స్నేహితులంటే ఎవరు? లాభం కలిగించేవాళ్ళు, నీకు మేలు చేసేవాళ్ళు, అంతేనా? శత్రువులంటే నష్టం చేసేవాళ్ళు, కష్టాన్ని కలిగించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. ఇది క్లియరా? అవునా? అంతే కదా? సరే, ఇప్పుడు తోషిని మాత్రమే నిజాయితీగా నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు అని చెప్పనింది. మిగతా వాళ్ళకు శత్రువులు ఉండారా లేదా? శత్రువులు లేదా? నిజం చెప్పండి. ఒకరుండారా? ఎవరో ఒకరుండారు. బాగా ఆలోచన చేసి చెప్పండి. నీకు ఒకరుండారు, నీకు ఇద్దరుండారు, నీకు ముగ్గురుండారు. ఇంకా శత్రువులు లేదు అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు శత్రువులు లేదు అని దించండి. మీరంతా అబద్ధం చెప్తున్నారు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. శత్రువు అంటే మనం ఏం చెప్పినాం? మనకు నష్టం చేసేవాడు శత్రువు అని చెప్పినాం, అవునా? మనకు నష్టం చేసేవాడు శత్రువు అని చెప్పినాడు. మీరంతా ఏమంటాడారంటే మాకు శత్రువులే లేరు సార్ అని అంటాడారు. ఇది పక్కా అబద్ధం చెప్తాడారు మీరు. ఎట్లా అంటే, ఫర్ సపోజ్ ఈరోజు మీకు ఒక శ్లోకం చెప్పినారు, ఆ శ్లోకాన్ని వచ్చే ఆదివారం కంతా నేర్చుకోమని చెప్పినారని అనుకుందాం. మీరు నేర్చుకోలేదు, మీరేం చేసినారు? నేర్చుకోలేదు. అప్పుడు మీకు లాభమా నష్టమా? నష్టం. నేర్చుకోకపోవడం వల్ల మీకు నష్టం కలిగింది, నేర్చుకున్నోడికి లాభం ఉంది. నేర్చుకోకపోవడానికి కారణం ఏంది? కానీలే చూద్దాం, నేర్చుకుందాం, లేదే పరీక్షలో రాదు కదా, రేపు నేర్చుకుందాం, ఎల్లుండి నేర్చుకుందాం అని వాయిదా వేస్తా అంటావు. దీన్ని ఏమంటారంటే సోమరితనము అంటారు. దీన్ని ఏమంటారు? ఈ సోమరితనం మీలో ఉంటే అది మీకు మొదటి శత్రువు. కాబట్టి ఇప్పుడు శత్రువులు లేనోళ్ళు ఎవరైనా ఉండారా? సోమరితనం లేదనే వాళ్ళ చేతులు ఎత్తండి. మేము దేన్ని వాయిదా వేయం సార్ అనేవాళ్ళు. వాయిదా వేయవు. వాయిదా వేస్తాండావు అంటే అర్థం ఏంటంటే నీలో సోమరితనం ఉంది అని అర్థం. సోమరితనం ఉంది అంటే నీ లోపల శత్రువు ఉండాడు అని అర్థం. వాడు బయట కనిపించే శత్రువు కాదు సోమరితనం అనేవాడు. బయట ఉండే శత్రువు అనుకో. ఇప్పుడు ఎల్లయ్య పుల్లయ్య ఇద్దరు ఉండారని చెప్పి అనుకున్నాం మనం. ఇప్పుడు ఎల్లయ్య లాగేసుకుంటాడు పుల్లయ్య దగ్గర నుంచి చాక్లెట్. అందుకని పుల్లయ్య ఏం చేస్తాడు? ఎల్లయ్యని దూరం పెట్టేస్తాడే, నీతో ఇక మీదట నీకు నాకు మాటలు లేవు, నువ్వు దూరంగా కూర్చో అని చెప్పి అనేస్తాడు. ఎప్పుడు? వాడు ఎదురుగా కనిపిస్తా ఉంటే. కనిపించకుండా ఉండే శత్రువు లోపల ఉన్నాడు, వాడిని ఏం చేస్తావు? ఇప్పుడు సోమరితనం నీ దగ్గర ఉందా, వాడి దగ్గర ఉందా? నీ సోమరితనం నీ దగ్గరే ఉంది. అర్థమైందా? నీ సోమరితనం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. వాయిదా వేసేది నువ్వే కదా. ఏమ్రా ఇది నేర్చుకున్నావా అంటే రేపు నేర్చుకుంటాం. హోంవర్క్ చేసినారంటే ఆదివారమే కదా, మధ్యాహ్నం పైన చేద్దాం అని అనుకుంటాం. మధ్యాహ్నం మంచి సినిమా వస్తా అంటుంది, సరే సినిమా చూసేసి రాత్రికి చేద్దామని అనుకుంటావు. అర్థమైందా? రాత్రికి నిద్ర వస్తా అంటుంది, నిద్రపోదాం పొద్దున్న లేచి చేద్దామని అనుకుంటావు. పొద్దున్నే అలారం మోగుతుంది కానీ మనం లేవు. అర్థమైందా? లేవు. ఒక 5 నిమిషాలు ఆగి లేద్దామని అంటాం, మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ అలారం మోగే కొద్దిగా బస్ హారన్ వినిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం? హోంవర్క్ చేయకుండానే వెళ్ళిపోయావు. హోంవర్క్ చేయకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నీ శత్రువు
నీ లోపల ఉండేటువంటి నీ శత్రువు. కాబట్టి శత్రువులు ఎక్కడుంటారు? లోపల ఉంటారు. శత్రువులు ఎక్కడుంటారో లోపల. ఇట్లాంటి శత్రువులు ఇంకా ఎవరైనా ఉండారా లోపల? నష్టం కలిగించే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉండారా? చెప్పమ్మా, ఎవరుండారు? సోమరితనము. అంతేనా? ఇంకా ఒకడు ఉన్నాడు. వీడెవడంటే నిద్ర, విపరీతమైనటువంటి నిద్ర. అర్థమైందా? నిద్ర, సోమరితనం. మూడో వాడు ఒకడు ఉన్నాడు. వాడు కోపము. ఊరికనే కోపం వస్తూ ఉంటుంది. ఈ కోపం వల్ల ఏమవుతుందంటే నీకు నష్టం కలుగుతుంది. ఉదాహరణకి మధ్యాహ్నం మీ అమ్మ పాయసం చేసి పెట్టింది, పాయసం వడలు చేసింది. అర్థమైందా? చేసింది. నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుంచి ఆశ్రమం నుంచి ఇంటికి పోయినావు. ఇంటికి పోతే మీ అమ్మ ఒక పని చెప్పింది. అరే అంగడి దగ్గరికి పోయి పలానా వస్తువు తీసుకురాబోరా అని చెప్పింది. నువ్వేం చేస్తావు? నేను పోను, నేను ఇప్పుడే ఆశ్రమంలో ఆడి అలసిపోయి వచ్చినాను కాబట్టి నేను పోను అంటావు. అర్థమైందా? పోతావా, 4 తగిలించమంటావా అని అంటుంది. అప్పుడు నీకేమవుతుంది? కోపం వస్తుంది. కోపం, నేను ఆశ్రమాన్ని పోయి అలసిపోయి వస్తే నాకు పని చెప్తావా? నేనేనా ఉండేది, ఎప్పుడు నేనే పని చేయాలనా అని కోపం వస్తుంది నీకు. అరుస్తావు. అరిచి ఏం చేస్తావు? షాప్ కాడికి పోయి వస్తావు కానీ అలిగేస్తావు. రే పాయసం చేసినాను రా, వడలు చేసినాను, నేను తిన్న బో, నాకు వద్దు, ఎప్పుడు నాకు పని చెప్తాను, నాకు వద్దు పాయసం, నేను తిన్న వడలో అని అంటావు. సరే మీ అమ్మ చూస్తుంది, తింటాడేమో అని చూస్తుంది, అట్టే పెట్టుంటుంది. మళ్ళీ సాయంకాలం కూడా చెప్తుంది, రే వడలు రా, అయిపోతుండయిరా, నాకు వద్దుమా అంటావు. సాయంకాలానికి నీకు రియలైజేషన్ వస్తుంది, అరే మనం అనవసరంగా ఈరోజు వడలు తినలేదు, పాయసం తాగలేదు, తింటే బాగుండు అని అనిపిస్తుంది నీకు. అప్పుడు మా వడలు మా అంటే ఇంకేం వడలు రా, అయిపోయినాయి, అంత తినేసినారు లేవు. ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? పాయసం తాగినావా? లేదు. వడలు తిన్నావా? నష్టం జరిగిందా లేదా? ఈ నష్టాన్ని కలిగించిన శత్రువు ఎవరు? చూసినావా? కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? శత్రువులంతా బయట ఉండారని అనుకుంటున్నాం. శత్రువులు ఎక్కడుండారో లోపల ఉండారు. ఇంకొక శత్రువు ఉన్నాడు, చెప్పనా? ఇంకొక శత్రువు ఉన్నాడు. ఆ బాధ కూడా శత్రువే, దానికంటే ముందు ఇంకొక శత్రువు ఉన్నాడు. వాడెవడంటే ఇప్పుడు మీ అమ్మ పాయసం చేసింది, వడలు చేసింది, నీకేం పని చెప్పలేదు. యు ఆర్ రెడీ టు ఈట్, తినడానికి సిద్ధంగా ఉన్నావు. అర్థమైందా? 4 వడలు పెట్టింది. 4 వడలు తిన్నావు. ఒక గ్లాసు, ఒక కప్పులో పాయసం పెట్టింది, పాయసం తాగావు. పాయసం చాలా రుచిగా ఉంది, వడలు అద్భుతంగా ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేశావు? మమ్మీ 1 more కప్ ప్లేస్ పాయసం అని అంటే ఏ పిల్లోడు అడిగాడు అని ఈసారి మళ్ళీ కప్పు నిండా పోసి అయిందా? తర్వాత వడల ప్లేస్ అన్నా, ఇంకో 4 వడలు ఇచ్చింది. మళ్ళీ కప్పు పాయసం, మళ్ళీ 4 వడలు, మళ్ళీ కప్పు పాయసం, మళ్ళీ 4. ఎన్ని కప్పులు పాయసం తాగావు? 4 కప్పులు పాయసం తాగావు. 4 4లో 16 వడలు తిన్నావు. కడుపు ఉబ్బుకున్నది. గసొస్తా ఉంది, నడవడానికి కాకుండా ఉంది. ఏమి రాటు ఉండవంటే లేదు, మాట్లాడడానికి కష్టంగా ఉంది. అర్థమైందా? సరిగ్గా సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యే కొద్దికి పొట్టలో డుగు 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 అని ఒక ఇంజన్ స్టార్ట్ అయింది.
పొట్టలో ఇంజను స్టార్ట్ అయింది. మీ నాన్న వచ్చాడు, ఎక్కడ పిల్లవాడు అన్నాడు, వాష్రూమ్లో ఉన్నాడు. సరే కాసేపటికి వాళ్ళ నాయన అటెక్కడో వెళ్ళి వచ్చాడు, మళ్ళీ పిల్లోడు ఎక్కడ కనిపించలేదు, వాష్రూమ్లో ఉన్నాడు. మళ్ళీ ఒక అరగంట ఆగి అడిగాడు, ఎక్కడ పిల్లోడు, వాష్రూమ్లో ఉన్నాడు. అర్థమైందా? మళ్ళీ పక్కింటోడు వచ్చాడు, ఆంటీ ఎల్లయ్య ఉండాడా ఆంటీ, వాష్రూమ్లో ఉన్నాడు రా. ఈలోపు పక్కింటి పుల్లయ్య గాడు, ఇంకొక వీధిలో ఉండేవాడు, పక్క వీధిలో ఉండే పుల్లయ్య గాడు వచ్చి, ఆంటీ ఎల్లయ్య ఉండాడా ఆంటీ, వాష్రూమ్లో ఉన్నాడు రా. మమ్మీ నెక్స్ట్ డే మార్నింగ్ లేవడానికి కాలేదు, జ్వరము, తలనొప్పి, పొట్ట నొప్పి. అర్థమైందా? స్కూల్కి పోయినావా? లేదు. హాస్పిటల్కి తీసుకుపోయినారు. 2 రోజులు హాస్పిటల్లో ఉండి సెలైన్లు ఎక్కించుకొని ఏమి సోమవారం మంగళవారం బడికి పోకుండా బుధవారం రోజు వచ్చావు. బుధవారం అడిగారు టీచరు, ఏమిరా అంటే ఆరోగ్యం సర్లేదు సార్ అన్నా. ఏమైందిరా అన్నా. ఏమైంది ఏమైంది చెప్పండి. ఏమైంది అంటే అత్యాశ అనే శత్రువు నీ మీద దాడి చేసింది. విపరీతమైనటువంటి ఆశ. అదే నువ్వు 4 వడలు తిని 1 కప్పు పాయసం తాగి ఆపేసి మళ్ళీ రాత్రికి 4 వడలు తిని మళ్ళీ 1 కప్పు పాయసం తాగుంటే ఆరోగ్యంగా ఉండుంటావా లేదా? రేపు పొద్దున్నే బడికి వెళ్ళుంటావా లేదా? ఇన్నిసార్లు నువ్వు వాష్రూమ్లో ఉండాల్సిన అవసరం ఏర్పడి ఉంటుందా? కాబట్టి శత్రువు ఎవరు? నిన్ను ఇంత బాధ పెట్టిన శత్రువు ఎవరు? ఆశ. తినేద్దాం అనేటువంటి యావ, ఆ తిండిపోతు తత్వం. అయ్యి తోసి అయ్యి. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు శత్రువులు అయినారు చెప్పండి? ఎవరెవరో? ఆశ, కోపం, నిద్ర, సోమర్థనం. ఆశ, కోపం, నిద్ర, సోమర్థనం. అర్థమైందా? కాబట్టి విపరీతంగా తినకూడదు, విపరీతంగా నిద్రపోకూడదు, విపరీతంగా నిద్రపోకూడదు, కోపం తెచ్చుకోకూడదు, తర్వాత ఏది వాయిదా వేయకూడదు. ఎంతమంది అయినారు శత్రువులు? అర్థమైందా? 5 అయినారా? 5వ చెప్పాలా? సరే, అవన్నీ మళ్ళీ చెప్పుకుందాం. పెద్ద పెద్ద వద్దు మనకో, చిన్న చిన్నవి. మనల్ని ఏమేమి ఇబ్బంది పెడతాడో ఆ శత్రువులు, మన లోపల ఉండేటువంటి శత్రువు. సరే, ఒక కథ చెప్తాను. 2 స్నేహితులు ఉన్నారు. దిస్ ఈజ్ అ స్టోరీ లాంగ్ ఎగో. చాలా ఏళ్లకు ముందు జరిగినటువంటి కథ ఇది. రియల్గానే జరిగింది. అర్థమైందా? రియల్గానే జరిగింది, చాలా ఏళ్లకు ముందు జరిగింది. అప్పుడు రైళ్లు లేవు, బస్సులు లేవు, కార్లు లేవు, స్కూటర్లు లేవు, ఇవంతా ఏమీ లేవు. నడుచుకొని పోవాల. సరే, 2 స్నేహితులు, లేవు సైకిళ్ళు కూడా. 2 సైకిళ్ళు ఏమీ లేవు, నడుచుకొని పోవాల్సిందే. ఈ 2 స్నేహితులు, ఫ్రెండ్స్ 2 నడుచుకుంటూ పోతా ఉన్నారు. పోతా ఉంటే కొంత దూరం నడిచేటప్పటికి కాళ్ళు నొప్పులు అయినాయి. అంతే కదా, సహజం కదా. చాలా దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి కదా. కాళ్ళు నొప్పులు వచ్చినాయి. నీళ్లు కూడా దప్పికైనాయి. నీళ్లు కావాలని అనిపించింది. అలసటగా ఉంది, కొద్దిసేపు పడుకుంటే బాగుంది అనిపించింది. సరే, నీళ్ళు దప్పికైనాయి నీకు కూడా? నువ్వు కూడా నడుస్తాండావా? నేను కూర్చోండావు అనుకోనుండా. రైట్. వాళ్ళిద్దరు నడుచుకుంటూ పోతా ఉన్నారు. నీళ్ళ దప్పికేసింది, కష్టంగా ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉంది. అట్లా ఉండేటప్పుడు ఒక చోట ఏం జరిగిందంటే, ఒక అడవి ఉంది. వీళ్ళు అడవి దాటి వెళ్ళాల. అడవి కింది పోయినారు. అడవి కింది పోతే అక్కడ అల్ల నేరేడు చెట్లు ఉన్నాయి. నేరేడు చెట్లు తెలుసు కదా, అల్ల నేరేడు చెట్లు అంటే తెలుసు. పొడవు పొడవు నేరేడు పళ్ళు కాస్త తెలుసు కదా. అల్ల నేరేడు చెట్లు ఉన్నాయి.
చెట్ల నిండా పండ్లు ఉన్నాయి, చెట్ల నిండా పండ్లు ఉన్నాయి. ఆ పక్కన ఒక మంచి కొలనుంది, ఓ పాండ్, దాంట్లో తామర పూలు కూడా ఉన్నాయి. నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, తేటగా ఉన్నాయి. అబ్బా నీళ్లు ఉన్నాయి, సంతోషం అని ఇద్దరు వెళ్ళినారు. దోశలతో నీళ్ళు తీసుకున్నారు, తాగినారు. దప్పికి తీరింది. ఇంకేం తీరల్లా? ఆకలి తీరల్లా. ఆకలి తీరడానికి ఇట్లా అట్లా చూశారు. ఏముండాయి? నేరేడు పళ్ళు ఉన్నాయి, నేరేడు పళ్ళు ఉన్నాయి. అయితే వీళ్ళకి అలసట ఉంది కదా, పడుకోవాలని అనిపించింది. అందుకని ఏం చేసినారంటే, ఒకడేం చేశాడు, ఒరే నేను చెట్టెక్కి పళ్ళు కోసుకొని తినేసి మళ్ళీ పడుకుంటాను రా అని చెప్పి అన్నాడు. ఇంకొకడేమన్నాడంటే, ఒరే పిచ్చోడా, మనం చెట్టెక్కి కోయాల్సినటువంటి అవసరం లేదురా, దేవుడు మనం ఏమి తినాలనో అదంతా రాసి పెట్టుంటాడేడా, ఏమేం పండ్లు తినాలనో అవన్నీ మన దగ్గరికి వస్తాయి అని వీడేం చేశాడు, చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు కింద పడుకొని నోరు తెరుచుకొని ఉన్నాడు. ఎందుకని? ఆ దేవుడు ఏ ఏ పండ్లు వీడు తినాలనో ఆ పండ్లన్నీ వీడి నోట్లోకి వేస్తాడు అనేది పడుకొని ఉండేవాడు ఉద్దేశం. ఇంకొకడు ఏం చేశాడు, చెట్టు ఎక్కాడు, వాడు పళ్ళు కోసుకున్నాడు, లక్షణంగా తింటా ఉన్నాడు. బాగా మాగినటువంటి పండ్లు చూసి, రుచిగా ఉండేటువంటి పండ్లు చూసి సెలెక్ట్ చేసుకొని తింటా ఉన్నాడు. అర్థమైందా? బాగుండేటువంటివే తింటా ఉన్నాడు, బాగలేనటువంటి వదిలేస్తున్నాడు. వీడు నోరు తెరుచుకొని ఉన్నాడు. ఇప్పుడు భగవంతునికి ఒక సమస్య వచ్చి పడింది. ఏమంటే ఆ సమస్య, వీని కోసం కూడా చాలా పండ్లని రెడీ చేశాడు భగవంతుడు వీడు తినడానికి. కానీ వీడు చెట్టు ఎక్కుంటే కోసుకొని తిని ఉండొచ్చు. వీడు ఇక్కడ పడుకున్నాడు. వీడికి కరెక్ట్గా నేరుగా ఉండే కొమ్మ మీద ఆ పండ్లు లేవు, ఆ పక్క కొమ్మలో ఉన్నాయి. ఆ పక్క కొమ్మలో ఉండేటువంటి పండ్లు వచ్చి వీని నోట్లో పడాలంటే, గాలి వచ్చిందంటే పండు అటు నుంచి రాలిందంటే ఎంత దూరం రాదు, దాని కిందనే పడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? దేవుడికి పజిల్ అయిపోయింది. ఒరే వీడికి ఎట్టా ఇన్ని పండ్లని వీని నోట్లోకి రప్పించాలంటే ఏం చేయాలా అనేది అర్థం కాలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? తెలివైనటువంటి వాడు దేవుడు. అందుకని ఒక కాకిని సృష్టించాడు. ఒక కాకిని సృష్టించాడు. ఆ కాకి ఏం చేసిందంటే, పడుకోనుండేవాడు ఏ ఏ పండ్లనైతే తినాలనో ఆ పండ్లన్నిటిని తినింది. దాని సారాంశాన్నంతా వీడి నోట్లో రెట్టేసేసి వెళ్ళిపోయి. చెట్టెక్కినోడేమో పళ్ళు తిన్నాడు, పడుకున్నోడేమో. కాబట్టి సోమరితనం ఎంత పని చేస్తుందో అర్థమైందా? అందువల్ల మనలో ఉండకూడనటువంటిది సోమరితనం. ఇప్పుడు మీరు ఏ అధ్యాయం చదువుతున్నారు? తృతీయ అధ్యాయం పేరేమిటి? కర్మ అంటే ఏమిటి? పని. అర్థమైందా? ఆ పని చెయ్యాలి. వాడు ఏం చేశాడు? చెట్టెక్కి పళ్ళు కోసుకొని తిన్నాడు. అది పని చేయడు, అది కర్మయోగం అంటే. అర్థమైందా? పని చేయకుండా పడుకొని నోరు తెరుచుకొని ఉంటే ఏమవుతుంది? రెట్టొచ్చి పడుతుంది. అందువల్ల మన పనిని మనం చెయ్యాలి. ఇది భగవద్గీత మీకు చెప్పేది. భగవద్గీత ఏం చెప్తుంది? నీ పని నువ్వు చెయ్యాలి, నీ పని నువ్వు చేస్తా ఉండాలి. అందుకే ఈరోజు చెప్పినటువంటి శ్లోకాల్లో శ్రేయాన్ స్వధర్మో విగుణః అనే శ్లోకం ఉంది కదా, చదివినారు కదా. శ్రేయాన్ స్వధర్మో విగుణః. ఇదిగో దొరికిందా శ్లోకమా? స్వధర్మము అంటే నువ్వు చేయాల్సినటువంటి పని, నువ్వు చేయాల్సినటువంటి పని. ఏం పని చేయాలి నువ్వు? నీకేం పని ఉంది? నువ్వు స్కూలుకు పోతాండావంటే చదవాలి, నిన్ను అంగట్లో పెట్టారంటే అమ్మాలి, కొనుక్కొని రమ్మన్నారంటే కొనాలి. అది నీ ధర్మం. దాన్ని స్వధర్మము అంటారు. దాన్ని ఏమంటారు? స్వధర్మము. దాన్ని నువ్వు చక్కగా పాటించాలి. అర్థమైందా? చక్కగా
పాటించాలి. అది మన కర్మయోగం చెప్పేది. ఇవన్నీ మీరు ఊరికే కంఠస్థం చేస్తూ ఉంటే సరిపోదు. ఫస్ట్ ఏం చేయాలంటే లోపల ఎవరెవరు శత్రువులు ఉండారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయాలా. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన లోపల ఏమేమి శత్రువులు ఉండారు అనేది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంతమంది శత్రువులు చెప్పినా చెప్పండి, మనం ఎవరెవరు చెప్పండి. ఆశ. ఇంకొక శత్రువు ఉన్నాడు, కాదు, అసూయ. అసూయ అంటే ఓర్వలేనితనం. అసూయ అంటే ఓర్వలేనితనం. ఇప్పుడు అవతల వాడికి మార్కులు బాగా వచ్చినాయి, నువ్వేం చేస్తావంటే వాడికి మార్కులు వచ్చినాయని నువ్వు బాధపడిపోతా అంటావు. అప్పుడు నీకు మార్కులు వస్తాయా? పైగా నువ్వు బాధపడడం వల్ల మళ్ళీ చదవగలవా? చదవలేము, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అవతల వాడికి మార్కులు వచ్చినాయని నువ్వు బాధపడకూడదు. నువ్వేం చేయాలా? నువ్వు చదువుకోవాలా. ఇక్కడ ఏంది, నీ స్వధర్మాన్ని నువ్వు పాటించినావు అనుకో, నీ చదువు నువ్వు చదువుకుంటాన్నావు అనుకో, నీ మార్కులు నీకు వస్తాయి. వాడి మార్కులతో నీకేం పని ఉంది? అర్థమైందా? వాడి మార్కులతో నీకు పని లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అసూయ ఉండకూడదు, జలసి, అసూయ ఉండకూడదు, జలసి ఉండకూడదు. వాడు మంచి బట్టలు వేసుకున్నాడు, వేసుకుంటే వేసుకొని మంచిదే కదా. అర్థమైందా? వాడికి మంచి మార్కులు వచ్చినాయంటే నువ్వు చాలా సంతోషించాలా. ఎందుకు? నా ఫ్రెండ్ ఇంటెలిజెంట్, వాడికి మంచి మార్కులు వచ్చినాయి. అంతేగాని వాడికి మార్కులు వచ్చేసినాయి, వాడు 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 రాంగ్, వాడు కాపీ కొట్టుంటాడు, వాడు పేపర్ ముందే చూసేసాడు, వాడు అట్ట చేసి ఉంటాడు, ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ అసూయతో చెప్పేటువంటి మాటలు. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనం ఎంతమంది శత్రువుల గురించి తెలుసుకున్నాం. ఎక్కడుండారు వాళ్ళు? లోపల ఉండారు. ఈ లోపల ఉండేటువంటి శత్రువులను ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. శత్రువుతో మనం ఎప్పుడు దూరంగా ఉంటామా, దగ్గరగా ఉంటామా? దూరంగా ఉంటాం. శత్రువుతో మనం దూరంగా ఉంటాం. కాబట్టి శత్రువుల్ని దూరంగా పెట్టుకోవాలా. అప్పుడు మనం ఎట్లుంటాం? ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అర్థమైందా? చాలు కదా ఈరోజుకి పాఠం. చాలేరా, ఎక్కువ మళ్ళీ 4 కప్పులు 5 కప్పులు పాయసం తాగకూడదు. అర్థమైందా? 1 కప్పే తాగల్లా, జాగ్రత్తగా జీర్ణం చేసుకోవాలా. ఇప్పుడు 5 మంది శత్రువులు ఇప్పుడు ఉండారా లేదా? ఇప్పుడు చెప్పండి, శత్రువులు లేని వాళ్ళు ఎవరు ఉండారో? శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా ఉండారా? కాబట్టి ఇప్పుడు శత్రువులు ఎన్ని రకాలు? శత్రువులు 2 రకాలు. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు. లోపల ఉండే శత్రువులు, బయట ఉండే శత్రువులు. అర్థమైందా? కనిపించే శత్రువులు ఎవరు? నువ్వు ఎవరితో అయితే గొడవ పడ్డావో, ఎవరంటే నీకు ఇష్టం లేదో, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదో వాళ్ళంతా నీకు కనిపించే శత్రువులు. వాళ్ళ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఉంటుంది. అయితే ఏం చేయొచ్చు? నువ్వు దూరంగా ఉండొచ్చు. వాడి వల్ల నీకు నష్టం ఉంది అని అంటే నువ్వేం చేస్తావు? దూరంగా ఉంటావు. కానీ లోపలుండే శత్రువులతో ఏం చేస్తావు? లోపలుండే శత్రువుల్ని దూరంగా ఎట్లా పెడతావు? అబ్బా, ఏం మాట చెప్పినావురా, అద్భుతం. సెల్ఫ్ మేనేజ్మెంట్. దాన్ని నీకు నువ్వే సరిచేసుకోవాలా. నీకు నువ్వే సరిచేసుకోవాలా. ఏదైనా వాయిదా వేస్తాండావు అనుకో, అరే మనకి లక్షణం ఉంది, ఇది మనకు శత్రువుగా మారుతుంది, కాబట్టి దేన్ని వాయిదా వేయకూడదు. విపరీతంగా నిద్రపోతాండావు అనుకో, మనం ఇదిగో నిద్రకి టైం కేటాయించుకున్నాం, 7 గంటల 8 గంటల 6 గంటల ఎంతో కొంత టైం కేటాయించుకున్నాం. రోజు 9కి పడుకుంటాము, 9కి పడుకొని 5:30కో 6కో లేస్తాండాము. అర్థమైపోయిందా? మళ్ళీ పడుకొనే ఉండకూడదు. మళ్ళీ బళ్ళో పడుకోవడం, నిద్రపోవడం, క్లాసులో తోకడం, ఇవన్నీ ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి నిద్ర లిమిట్ చేసుకోవాలి. తర్వాత బువ్వ, అన్నం, పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని లిమిట్గా తినాల. నువ్వు
మామూలుగా ఎంత తింటావో అంతే తినాలా. సార్ ఈరోజు మా ఇంట్లో నాకు నచ్చినటువంటి బిర్యానీ చేసినారు సార్, అందువల్ల కుమ్మేశాను సార్ అని అనకూడదు. అర్థమైందా? అప్పుడు కూడా అంతే తినాలా. బాగున్నా అంతే తినాలా, బాగలేకపోయినా అంతే తినాలి. ఇది చాలా కష్టమైనటువంటి విషయం, అవునా కాదా? నీకు నచ్చిన దాన్ని కూడా లిమిట్గా తినాలంటే కష్టం, అవునా కాదా? కష్టమే కదా. నీకు లడ్డు అంటే ఇష్టం అనుకో, మీ ఇంట్లో 10 లడ్లు ఉన్నాయనుకో, నువ్వు ఒకటే తిని ఉండిపోగలవా? రెండో మూడో తిని ఆగిపోగలవా? ఎవరు లేకపోతే 10 అయినా తినేద్దామనే ఫీలింగ్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని ఏం చేసుకోవాలా అంటే మన శత్రువుల్ని మనం అదుపులో పెట్టుకోవాలా. అర్థమైపోయిందా? కాబట్టి మనకు ద్రోహం ఎక్కడ జరుగుతుంది, మనకు నష్టం ఎక్కడ జరుగుతుంది? మన లోపలే జరుగుతుంది. బయట ఉండే వాళ్ళ వల్ల మనకేమి నష్టం జరగడం లేదు. మనకు నష్టం జరుగుతుందంటే మన వల్ల మనకే నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి మన వల్ల మనకు నష్టం జరగకుండా మనం కాపాడుకున్నామంటే బయట మనకేమి నష్టము జరగదు. సరేనా? ఓకేనా? ఇప్పుడు మీరు ఇంతకాలం వివేకానందుని గురించి విన్నారు కదా. వివేకానందుని లోపల ఈ శత్రువులు ఎవరైనా ఉన్నట్టు మీరు గమనించినారా? చిన్నప్పుడు ఒకటో రెండో ఉన్నాయి. తర్వాత ఏమైంది? వాటిని ఏం చేశాడు? తొలగించుకున్నాడు, పోగొట్టుకున్నాడు. వాటిని ఏం చేశాడు? తొలగించుకున్నాడు. ఇంకొక శత్రువు ఏంటంటే భయం. ఈ భయం ఎప్పుడైనా ఉందా వివేకానందునికి? లేదు. మనకు పరీక్షలు అంటే భయం, బల్లంటే భయం, అవునా కాదా? పిల్లంటే భయం, కుక్క పిల్ల అంటే భయం. ఈ భయాలన్నీ లేవు. అర్థమైందా? కాబట్టి వివేకానందుడు ఎప్పుడైనా ఈ శత్రువుల్ని దగ్గర పెట్టుకొని ఉన్నాడా? లేదు. కాబట్టి ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈ శత్రువులను దగ్గర పెట్టుకొని ఉన్నాడంటే ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుకోం. ఎందుకని? ఆయన కూడా మామూలు మనిషే అని అనుకొని ఉంటాం. ఆయన అంత గొప్పవాడు ఎందుకైనాడంటే శత్రువులు లేరు, శత్రువుల్ని దూరంగా తీసేశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? మెల్లమెల్లగా ఒకేసారి సాధ్యం కాదు. అది ఒకేసారి సాధ్యం కాదు. మెల్లమెల్లగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇష్టమైనటువంటి వంట చేసిన రోజు మనం లిమిట్గా తినగలుగుతున్నామా? మనకు పని ఇచ్చినప్పుడు వాయిదా వేయకుండా దాన్ని పూర్తి చేయగలుగుతున్నామా అని మెల్లమెల్లగా మన లోపల ఉండేటువంటి శత్రువుల్ని మనం మేనేజ్ చేసుకుంటూ వచ్చినామంటే ఒకనాటికి మనం కూడా ఏమవుతాం? వివేకానందుడవుతాం. వివేకం అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది. జ్ఞానం అంటే ఏమిటి? శత్రువులు లేకుండా ఉండడం, లోపల ఉండేటువంటి శత్రువుల్ని కంట్రోల్ చేసుకొని ఉండడం జ్ఞానం. అది చేసుకున్నటువంటి వాడు ఏం పొందుతాడు? ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి వివేకానందుడు అంటే అర్థం ఏమిటి? లోపల ఉండేటువంటి శత్రువుల్ని అణిచేసి ఆనందంగా ఉండేవాడు అని అర్థం. కాబట్టి మీరు కూడా ఆ శత్రువులను అణిచేసినారంటే మీరు కూడా ఏమవుతారు? వివేకానందులు అవుతారు. అర్థమైందా? అవుతారా? వెరీ గుడ్. కాబట్టి ఈ వారం దేన్ని వదిలేస్తారు? సోమరితనాన్ని వదిలేయండి. ప్రయత్నం చేయండి. కనీసం ఏది వాయిదా వేయకూడదు. ఇది ఈ వారం మీరు పెట్టుకోవాల్సినటువంటి నియమం. అట్లా ఒక వారం ప్రయత్నం చేయండి. కుదరలేదనుకో ఇంకొక వారం ప్రయత్నం చేయండి. ఒక నెల చేసేలోపు మీకు అది పోతుంది ఆ శత్రువు. అట్లా మీకు ఒక 6-7 శత్రువులు ఉన్నాయనుకోండి, భగవద్గీత అయిపోయే కొద్దికి మీ శత్రువులంతా పోతారు. భగవద్గీత ఎందుకు చెప్పినాడు? శత్రువులంతా సంహరించేదానికే చెప్పినాడు కృష్ణుడు. అర్జునుడు శత్రువులంతా ఉండారు ఎదురుగా, మనకు లోపల ఉండారు కదా, అర్జునునికి ఎదురుగా ఉండారు. వాళ్ళని చంపారా అంటే నా వల్ల కాదు, నాకు భయం అన్నాడు. అందుకని కృష్ణుడు భగవద్గీత చెప్పినాడు. అర్థమైందా? కాబట్టి భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏం చేశాడు? బయట ఉండే శత్రువుల్ని చంపేశాడు. భగవద్గీత చదువుతున్నాం కాబట్టి మనం ఏం చేయాలా? లోపల ఉండే శత్రువుల్ని తొలగించుకోవాలా. అప్పుడు మనం కూడా ఏమవుతాం? వివేకానందులు అవుతాం, అర్జునుడు అవుతాం, మహావీరుడు అవుతాం, భారత యుద్ధాన్ని గెలిచినటువంటి
మహావీరుడవుతాం. అర్థమైందా? చాలనా? రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శుభమస్తు. 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 దో ఆ ఇద్దరు శత్రువుల్ని వదిలేయి. వెరీ గుడ్. ముందు బయట ఉండే వాళ్ళని కూడా వదిలేయి, మళ్ళీ లోపల ఉండే వాళ్ళని ప్రయత్నం చేయి. తనుశ్రీ, నీకు లేరా శత్రువులో? రైట్. శుభమస్తు. 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 నీకు శత్రువులు ఉండారా? లేరా? ఒక్కరు కూడా? వెరీ గుడ్. శుభమస్తు. నీకు ఉన్నారా? లోపల ఉండారా బయట ఉండారా? లోపల ఉండారు, బయట లేరు కదా. వెరీ గుడ్. శుభమస్తు. వెరీ గుడ్. శుభమస్తు. శుభమస్తు. రైట్. నువ్వే కదా చెప్పింది సెల్ఫ్ మేనేజ్మెంట్ అని. వెరీ గుడ్. దాని మీద మన అఖిల్ సార్ని అడిగి ఒక క్లాస్ తీసుకో సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించి. అవునా? వెరీ గుడ్. రైట్. ఉండారా లోపల శత్రువులో? ఉండారు కదా. ఒక్కొక్కరినే వదిలేయాలి. రైట్. శుభమస్తు. శుభమస్తు. శత్రువులు ఉండారా లోపల బయట? ఉండారా? ఏం చేస్తావు? వదిలేస్తావా? రైట్. నువ్వేనా చెప్పిందే సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించా? వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్.